K7 ప్రేక్షకులకు నమస్కారం. నేను తోటకూర రఘు. ఈ రోజున మనం విజయవాడలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలను జాతీయ స్థాయిలో కూడా వెరీ పాపులర్ అయిన ఒక తెలుగు ప్రముఖుని గురించి పరిచయం చేయబోతున్నాను. ఆయన్ని పరిచయం చేసేదనటం అన్నటువంటిది సరికాదు. ఈజ్ ఏ సెలబ్రిటీ. ఆయన ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఒక రాజకీయాల గురించి కానీ, చట్టపరమైనటువంటి అంటే లాయర్ కానీ, అండ్ బై ప్రొఫెషన్ ఈజ్ ఎ లాయర్. కానీ ఆయన యొక్క ఘన చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అంటే ఒక ఇప్పుడు తెలుగు రాష్ట్రం అంటే ఈ ఉమ్మడి రాష్ట్రం యొక్క రాజకీయ నడకని మార్చినటువంటి ఘనత ఆ కుటుంబానికి. అంత స్ట్రాంగ్ అంటే బలమైనటువంటి ముద్ర, అంటే చరిత్రలో అంత బలమైన ముద్ర వేసినటువంటి కుటుంబం అయింది. ఆయన విజయవాడలో ఉచితమైనటువంటి వైద్య సలహా అంటే న్యాయ సలహా అని చెప్పేసి ఒక బోర్డు పెట్టి, అంటే పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా అన్నమాట న్యాయ సలహా ఇచ్చినటువంటి ఘనకీర్తి అయింది. ఆయన నేషనల్ బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్, అలాగే విజయవాడ బార్ కౌన్సిల్లో కూడా ఉన్నత పదవుల్లో ఉన్నారు. అలా అంతటి ఏ విషయాన్ని గురించి అయినా సరే అనర్గళంగా అథెంటిక్గా మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన చలసాని అజయ్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే అండి. అజయ్ కుమార్ గారు, చలసాని అనేటువంటిది ఒక బ్రాండ్ ఇమేజ్ అయింది విజయవాడకి. అంటే ఇంత అంటే షార్ట్ పీరియడ్ అని కూడా కాదు, ఇది బహుశా మీ కుటుంబ పరంగా మీకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి సేవా భావన అనేటువంటిది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు మొట్టమొదట్లో ఒక పెద్ద బోర్డు పెట్టేసి, అంటే ప్రజా వైద్యశాల అని చెప్పేసి, ఏదే కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్స్ ఉండేది, ఉచిత వైద్యం అని తక్కువ అంటే నామినల్ ఫీజుకి ఇచ్చేస్తాం అని చెప్పేసి ఉన్నారు. కానీ న్యాయపరంగా అంటే చట్టపరంగా ఒక లాయర్గా ఉచిత సలహాలు అని చెప్పేసి బోర్డు పెట్టి మరియు సలహాలు అందించినటువంటిది ఈ రోజు కూడా ఎవరికి ఏ చదువైనటువంటి సలహా కావాలన్నా లేకపోతే సహాయం కావాలన్నా 24 గంటలు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ మీరు ఎత్తుతారు అన్నటువంటి అభిప్రాయం పేదల్లో కానీ ప్రజల్లో కానీ ఉంది. ఇది ఎలా, ఆ అభిప్రాయం మీకు ఎట్లా అలవడింది? అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ది సొసైటీ అనేది మొదటి నుంచి మాకు అలవాటు పడటం. దానిలో మా నాన్నగారు నుంచి కానీ మా అమ్మగారి నుంచి కానీ కొంత అలవాటు పడటం. పేదవాళ్ళకి సహాయం చేయాలా, మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ఉద్దేశంతో వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ది సొసైటీ, బార్ అసోసియేషన్లో కానీ ప్లేటర్ అసోసియేషన్లో కానీ మనం చేసిన ప్రతి ఆర్గనైజేషన్లో మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అనేది నా పాలసీ. దాని ప్రకారం మేము ముందుకు చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ కుటుంబం నుంచి రావడం వల్ల ఆ అలవాటు పడింది. దాని ప్రకారం వాళ్ళు దాదాపు మాకు రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఫోన్లు వస్తూ ఉంటాయి. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, అనంతపురం నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇదేం చేయాలండి, ఇట్లా సమస్య ఉందంటే దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాం. లోకల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి దానిలో సలహా తీసి ఈ విధంగా చేయమని అడగండి. అవసరమైతే లోకల్ అడ్వకేట్తో మళ్ళీ నాతో డౌట్ వస్తే మళ్ళీ మాట్లాడిస్తూ ఉంటారు. ఇట్లా న్యాయ సలహాలు ఇట్లా సరైన మార్గంగా దిశగా కేసు పయనిస్తుందా లేదనే విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నమ్మకం లేకపోతే కనుక మళ్ళీ వాళ్ళు ప్లేడర్గారితో చేస్తారు. నమ్మకం లేకపోతే కనుక ప్లేడర్ని మార్చుకోండి మీరు లోకల్లో, అక్కడి నుంచి ఇక్కడ చేయలేం కదా అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాం. ఆ విధంగా మొట్టమొదటి నుంచి మాకు ఈ అలవాటు పడింది మా అమ్మగారి ద్వారా కానీ. కానీ మా ఇంటికి ఏమి వచ్చినా ఎవరు వచ్చినా మా మదరు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా సరే భోజనం పెట్టి ఎవరికైనా పార్టీకి అందరికీ సేవ చేస్తున్నారు. కొన్ని వేల మంది కేటర్ వస్తూ ఉండేవాళ్ళు పార్టీ నుంచి అనేక మంది అనేక రకాలుగా వస్తూ ఉండేవాళ్ళు. దాదాపు మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు చిన్నప్పుడు రాగానే పెద్దవాళ్ళు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఆయన లేకగానే ఆ సలహాలు, ఆ పోలీస్ స్టేషన్ కానీ ఇది కానీ, లేదా ఫలానా చోట దొంగతనం జరిగింది కానీ ఇదే కానీ మా క్యాష్ పోయిందని కానీ జరుగుతూ ఉంటున్నాయి. నేను ఒకరోజు ఒక జడ్జి గారిని కలవడం జరిగింది. ఆయన జిల్లా జడ్జిగా చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకెవరో ఆయనకి తెలియదు. నేను ఎవరో ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్తే ఆయన కలిసాడు. కలిసిన తర్వాత మా నాన్నగారు అడ్వకేట్ అండి శ్రీకాకుళంలో, విజయవాడ వచ్చాము మేము,
విజయవాడ వచ్చిన తర్వాత మా పర్స్ అవి కొట్టేశారు, టికెట్లు అవి కూడా పోయినాయి. దానిలో వేరే పరిస్థితి లేదు మాకు ఆ రోజు. విజయవాడ స్టేషన్లో అడిగితే చలసాని వెంకట గారు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎక్కడ దొంగతనం జరిగింది ఏంటో కనుక్కుని వాళ్ళని పిలిపించి కొంత పర్సులో ఆ అమౌంట్ అది కూడా వాళ్ళకి వెనక్కి ఇప్పించి మళ్ళీ వాళ్ళలో కొంత అమౌంట్ వాడుకుంటే ఈయన మళ్ళీ సహాయం చేసి తిరుపతి వెళ్ళడానికి ఆయన సహాయం చేశాడు. ఆయన తర్వాత జిల్లా జడ్జిగా చేశాడు. వాళ్ళ అబ్బాయే మా ఫాదర్ మీద తీసిన సినిమాకి ఒక డైరెక్టర్గా పనిచేశాడు వర్మ గారి దగ్గర. ఆయన ఏమన్నాడంటే, తాత నేను సినిమా తీశాను చూడని చెప్పి తాతకు చూపించాడంట. ఆయన చూసి ఎదవా ఈ సినిమా వెంకట గారు ఎవరో తెలుసా నీకు, ఈ ఎదవ సినిమా తీయటం ఎదవా తిట్టాడట ఆయన. అలాగే ఆయన వల్ల కొంత మనం అలవాటు పడిపోతూ ఉన్నాం. అలాగే రకరకాలుగా ఈ రాష్ట్రం మొత్తం మీద అనేక మంది ఇతర దేశాల నుంచి కూడా న్యాయ సలహాల కోసం చేస్తూ ఉంటారు. వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ది సొసైటీ, కొంత సొంత లాభం కొంత మనకు పరుగుడు వాటికి తోడు గొడవ అన్న నానుడిని అనుసరించి మనం కొంతవరకన్నా కొంత చేస్తూ ఉంటాం. దానివల్ల అట్లా అలవాటు పడటం జరిగింది. ఒకటి యూనివర్సిటీ, ఒకప్పుడు చాలా అంటే లా యూనివర్సిటీస్ ఉన్నాయి, అలా కాలేజెస్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి అయినా సరే డిగ్రీ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను మీ దగ్గరికి వస్తారు జూనియర్స్గా. మీ దగ్గర నుంచి వచ్చి ముందు ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళందరికీ ఏది జూనియర్స్ అయినా కూడాను వాళ్ళకు కూడా అనమాట వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకనమాట ఏ విధంగా అంటే లాయర్గా ఎలా చేయాలి అని చెప్పేసి ఆ కోర్టుని దాంట్లో పరిచయం చేయటం, వాళ్ళని అనమాట లాయర్గా అనమాట తీర్చిదిద్దటం. అంటే అక్కడ ఏమన్నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకొచ్చుకుంటారు, వాళ్ళని అనమాట ప్రాక్టికల్గా అనమాట నాలెడ్జ్ కూడా మీ దగ్గర గెయిన్ చేస్తారు. ఇది ఒక బోర్డు లేనటువంటి ఒక యూనివర్సిటీ, ఒక కాలేజీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు జనం. దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? జనరల్గా మీ లా ప్రాక్టికల్గా ఉండటం వేరు, లా చదువుకోవటం వేరు. గోల్డ్ మెడల్ వచ్చిన సబ్జెక్టు మీద కమాండ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్లో చేయటం అన్నది చాలా తేడా ఉంటుంది. దానికి చదువు వరకు ఉపయోగం ఉంటుంది, కానీ అది దగ్గర లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడానికి కానీ, బ్యాంకుల్లో పనిచేసుకోవడానికి కానీ, లేదా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయడానికి కానీ పనికొస్తుంటే ప్రాక్టికల్గా మీరు ఒక విట్నెస్ని ఎట్లా చదవాలి, ఎట్లా క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ ఐస్లో చూస్తూ ఉండాలి, ఏం చెబుతున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే కనుక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్థికంగా జనరల్గా జూనియర్స్కి డబ్బులు ఇవ్వడం అనేది విజయవాడ లాంటి సిటీస్లో చాలా తక్కువ. నేను మా గురువుగారి దగ్గర లాయర్గా జూనియర్గా చేరినప్పుడు ఆయన మాకు లక్ష్మీ కటాక్షం లేదు బాబు, సరస్వతి కటాక్షం మాత్రం ఉంది, డబ్బులు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పారు. నాకు అక్కలేదు సార్ మీ దగ్గర డబ్బులు, నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. అధికంగా మేము ఆ రోజుకి ఇబ్బంది పడి ఉన్నా, పెద్ద అధికంగా లేకపోయినా కూడా మేము వెళ్ళడం జరిగింది సిన్సియర్గా. దాదాపు నా మొదటి సంవత్సరం అనుకో దాదాపు 10 ఫస్ట్ పిటిషన్ పెట్టినందుకు 10 రూపాయలు ఇచ్చారు నాకు. రెండోసారి ఒక పిటిషన్ పెడితే 50 రూపాయలు ఇచ్చారు. తర్వాత మా గురువుగారు 300 రూపాయలు ఇచ్చారు. అంటే దాదాపు నాకు ఆ సంవత్సరం మొత్తం మీద వచ్చింది 1000-1300 రూపాయలే. మా ఖర్చు ఎక్కువే. కనీసం మా కుర్చీలో కూర్చోడానికి కుర్చీలు ఉండేవి కదా ఆఫీస్లో, ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మా ఆఫీస్లో జూనియర్స్ ప్రతి ఒక్కరికి మినిమం ఎంతో కొంత ఎక్స్పెండిచర్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి ఇస్తానున్నాం. దాదాపు ఇవాళ 30 మంది దాకా ఉన్నాను నా దగ్గర వాళ్ళే ప్రజెంట్. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గానే అడ్వకేట్గా రానున్నారు, కొంతమంది జడ్జిలుగా వెళ్ళడం జరిగింది. కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తాం, కేసు చేయవే అంటాం. జనరల్గా కొంతమంది ఎక్కువ మంది ప్లేటర్లో రికార్డు పుట్టుకోవటం కానీ, రికార్డు వివరాలు చెప్పడం కానీ, లేదా క్లయింట్తో మాట్లాడటం కానీ ఇటువంటి ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే క్లయింట్ పోతాడేమో అనేది. తుమ్మితే ఊడిపోయి ముక్కురు మనం పట్టుకోవడం అవసరం అనేది నా పాలసీ. ప్రతి ఒక్కరికి నేను 31వ తారీఖు అందరికీ పేమెంట్ ఇచ్చేస్తాం, ప్రతి జూనియర్కి కూడా, ప్రతి ఆఫీస్ స్టాఫ్కి. మా దానిలో ఆడు ఉంటాడా పోతాడా అనేది ఆడిష్టం. పోయేవాడిని మనం పట్టుకోలేం కదా అనేది నా పాలసీ. కాబట్టి డెఫినెట్గా మనం నేర్చుకోవడం, వర్క్ చెప్పడం, వర్క్ ఏం చేశారో కనుక్కోవడం, మీకు డౌట్ ఉంటే నా దగ్గర రండి చెప్పడం, మీరు కేసు చేసేయండి, మీరు ఏం చేశారు వాళ్ళకి, స్వయంగా మీరు ఏం చేశారు, కోర్టుకు అటెండ్ అవ్వడం, వాయిదాలు తీసుకోవడం అనేది ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ వర్క్ ఏం చేసావు, నీకేమొచ్చింది, నువ్వేం చూసి నేర్చుకున్నావు ఇవాళ అని చెప్పి అడిగి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మాకున్నా కూడా మా గురుగారు ఉన్నప్పుడు కూడా మేము స్వయంగా నేర్చుకున్నాం తప్పితే ఆయన కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి ఎంత ఇచ్చే అంత ఖాళీ ఉండదు సీనియర్ అడ్వకేట్స్ జనరల్గా. అందుకని మేము దాదాపు ఏం అడుగుతాం, మీకు ఏముంది, ఏం డౌట్ వచ్చింది అనేది క్లియర్గా అడిగి, ఇగో ఈ ప్రశ్న ఏం ప్రశ్న వేయదలుచుకున్నావు నువ్వు, ఏ ప్రశ్న ఎట్లా వేయాలి అనేది ఇంపార్టెంట్ క్రాస్ ఎగ్జామినేషన్లో.
లోయర్ కోర్టులో అదే ఇంపార్టెంట్, సివిల్లో కానీ క్రిమినల్లో కానీ. తర్వాత ఆర్గ్యుమెంట్ చెప్పడం ఎట్లా, జడ్జిని కన్విన్స్ చేయడం ఎట్లా అనేది చెప్తూ ఉంటాం. దానిలో జడ్జి ఒక క్లైంట్ పోయినా పర్వాలేదు, కానీ ఒక కోర్టు పోయింది అనుకోండి, దాదాపు 3 సంవత్సరాల పాటు ఇక్కడ మళ్ళీ అదే జడ్జి ఉంటాడు, అదే జడ్జితో మనం తగాదా పెట్టుకుంటూ పని చేయలేం. కాబట్టి కోర్టు క్రాఫ్ట్ ఎట్లా అనేది కూడా నేర్పుతూ ఉంటాం. ఎవరికి ఇబ్బంది పడకుండా నొప్పించక తానవ్వక తిరుగువాడు ధనుడు సుమతి అనేది కోర్టులో ఇంపార్టెంట్. జడ్జి గారిని నొప్పించకూడదు, మనం నష్టపోకూడదు. మా గురువుగారి దగ్గర మేము నేర్చుకుంది అది. ఒక ప్రశ్న వద్దంటే ఆయన మానేసేవాడు, తర్వాత మళ్ళీ మార్చి ఇంకో రూపంలో ఆ ప్రశ్నే వేసేవాడు. అట్లా చాలా వినమ్రతగా చక్కగా కోర్టులో నేర్చుకోవాలా. ఎప్పుడు మీరు ఇబ్బంది పడద్దు, తగాద పడద్దు. ఏమైనా ఇబ్బంది పెడితే వదిలేసేయండి, వాయిదా అడగని నేను చూసుకుంటా అని చెప్తాను. సో దాంతో మా జూనియర్స్ కూడా మంచి ధైర్యంగా ఉంటుంది. తప్పు చేశారో ఒప్పు చేసుకుంటున్నారో అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న తప్పులు చేసినా మళ్ళీ మేము కవర్ చేయడానికి మేము ఉంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అటువంటి ఆఫీసులో మాది కూడా ఒక ఆఫీసు, అందుకని జనాలు ఎక్కువ మంది మా దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. ఇదివరకు లాయర్స్ ఎక్కువగా అంటే కెమెరా ముందుకు వచ్చేవాడు కాదు. అంటే ఒకటి అక్కడ దానికి ఇప్పుడు ఎక్కువ మంది రావడానికి 2 కారణాలు కనిపిస్తుంది. ఒకటి అవేర్నెస్ రావటం, అంటే మీడియా, సోషల్ మీడియా అనమాట మోర్ పవర్ఫుల్ మీడియా అవ్వటం. ఆ ప్రింట్ మీడియా కూడా అనమాట నంబర్ ఆఫ్, అంటే ఎలక్ట్రానిక్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ మీడియా కూడా రావటం, వాళ్ళకనమాట లాయర్లు కానీ లేకపోతే వీళ్ళు కానీ అందుబాటులో ఉండటం, అది ఒక కారణం కావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఇష్యూస్ ఎక్కువగా డిస్కషన్స్, అంటే చట్టపరంగా అనమాట ప్రతి దేనికి హైకోర్టుల దగ్గరికి కానీ పిలిపించటం కానీ ఇదైంది. కానీ పూర్వం ఏ ప్రభుత్వ అధికారిని కూడా ఏ హైకోర్టులో ఏ జడ్జి కూడా ఎక్కువగా ప్రశ్నించడం కానీ టచ్ చేయడం కానీ జరిగేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఎక్కువగా జరిగింది. దానివల్ల అనమాట ఆ కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేటువంటిది మీడియా దానికి అంటే వీళ్ళు రావటం వీళ్ళగానే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? జనరల్గా ఇంతకుముందు ఒక తప్పు చేశారంటే కనుక రుజువు చేయాలంటే చాలా కష్టం. ఒక ప్రెస్లోనో పేపర్లోనో అప్పట్లో ఈనాడులోనో ఈనాడు లేనప్పుడు ఆంధ్రపత్రిక పేపర్లో ఒక ఫోటో పడ్డాడు, అబ్బో అది చాలా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ స్థాయిలో చెప్తే మామూలు వాళ్ళ ఫోటోలు పడే అవకాశం లేదు, చాలా స్కోప్ లిమిటెడ్గా ఉండేది. ఇవాళ ఎవరైనా కూడా ధైర్యంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పాలంటే కనుక యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల సాధనాలు వచ్చినాయి. ఎవరో వెళ్ళి ఎక్కడో చెప్పక్కర్లేదు, ప్రైమ్ మినిస్టర్ చెప్పక్కర్లేదు, వీళ్ళు చెప్పక్కర్లేదు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చాలా ఎక్కువైంది. రూల్స్ రెగ్యులేషన్ లేవు. ఒకటే పాలసీ, నేను చెప్పింది న్యాయం, నేను చెప్పింది ధర్మం, 150 సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాంతో వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకెళ్ళారు. చేయటం వల్ల వాటిని క్వశ్చన్ చేయడానికి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, మామూలు కోర్టులకి రావడం జరిగింది. దానిలో ఎక్కువ మీకు అది చూస్తే కనుక దాదాపు కొన్ని వేల కేసులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు రిట్లు కానీ ఇవి కానీ క్వశ్చన్ చేస్తే వేల కేసులు పట్టడం జరిగింది. హైకోర్టులో న్యాయవాదులకు ఒక పండగ వాతావరణం లాంటిదే అది. దాదాపు ప్రతిదీ క్వశ్చన్ చేసేవాళ్ళం, ప్రతి ఇష్యూను క్వశ్చన్ చేయాల్సిందే, ప్రతి బిల్లుని క్వశ్చన్ చేయాల్సిందే. కనీసం అవి సోషల్ దీనిలో కూడా పెట్టేది లేదు. జీవోలు ఇష్యూ చేశారు, జీవోలు వాళ్ళు బయటికి రావు. ఆ జీవో మీకు ఒకరికి అనుకున్నప్పుడు అది బయటికి రాదు. దాన్ని క్వశ్చన్ చేయాలంటే మాకు జీవో కాపీ కావాలి హైకోర్టులో. సో అవి లేకుండా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి అవి కూడా వచ్చేవి కాదు. ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఆ రోజు కనుక న్యాయస్థానాలు లేకపోతే కనుక అమరావతి ఏరియాలో కాశ్మీర్లో ఉన్న వాతావరణం చూడటం జరిగింది. నేను స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ బార్బుడ్ వైర్ వేస్తారు. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళిన వల్ల రైతులు పోరాటం చేస్తుంటే చేయని వల్ల ఆర్టికల్ 19 clause 1 కింద ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. కానీ అసలు కనీసం వెళ్ళడానికి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ ప్రజలు కానీ గుడికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మాది అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. దాని మీద మేము హైకోర్టులో క్వశ్చన్ చేసిన తర్వాత హైకోర్టులో ఆ రోజు జస్టిస్ జేకే మహేశ్వర్ గారు ఉండడం జరిగింది. ఆయన క్వశ్చన్ చేసి ఆయన పరిశీలించి శుభ్రంగా అయిన ముందు ఇమీడియట్గా తీయండి పోలీసులు చేస్తే కనుక తాట తీస్తామని చెప్పడంతో ఆ రోజు తప్పించడం జరిగింది. లేకపోతే కనుక డెమోక్రసీ లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నాకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నా ఇష్టం నేనేమైనా పరిపాలిస్తా అన్నాడు. నువ్వు దేని మీద గెలిచావు? ఏ రాజ్యాంగం మీద బేస్ చేసిన ఎన్నికలు జరిగినాయో, ఏ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యావో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతానని నువ్వు చెప్పావు. అది అమలు జరపట్ల. అవినీతి అనేది బాగా మనకున్న ప్రధాన సమస్య వాళ్ళ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ. కానీ దాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదు.
మనకు ప్రధానమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది, మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన, నేను భారతదేశం నుంచి ఉన్న మొత్తం అమౌంట్ తీసుకొచ్చేస్తాను, స్విస్ బ్యాంకులో ఉన్న అమౌంట్ తీసుకొస్తాను, 15 లక్షలు ఒక్కొక్క ఇంటికి ఇస్తాను, ప్రతి ఒక్క ఓటర్కి ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వరకు ఇంతవరకు ఆ లెక్క లిస్టు బయట పెట్టే పరిస్థితిలో కూడా ప్రధానమంత్రి గారు లేరు. ఇక అవినీతిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఆనాడు కానీ ఈనాడు కానీ అంతకుముందు కానీ ఇవాళ వరకు మేము అవినీతి నిర్మూలిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్కడు కూడా లేడు. ఇవాళ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఆ నినాదాన్ని తీసుకోవట్లా. ఆ నినాదాన్ని తీసుకుంటే రూల్స్ సక్రమంగా అమలు జరిపితే బాగుంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ యొక్క నవంబర్ 13న జగన్మోహన్ రెడ్డి గారు ఒక 12-13 తారీఖుల్లో ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. ఆయన సూపర్ 6 అది ఇది అని చెప్పేసి హామీలు ఇచ్చారు. అది ఏది కూడా అన్నమాట కనీసం బడ్జెట్లో కూడా పెట్టలేదు. అందువల్ల ఆయన మీద 420 కేసు బుక్ చేయాలి అన్నారు. అది కరెక్ట్ ఆయన అన్నది, లేకపోతే 420 కేసు రిజిస్టర్ చేయడానికి అవకాశం తక్కువ. దానిలో రాజకీయ నినాదాలు అనేవి కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదు. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. ప్రకటించినవి అమలు జరుపుతారా లేదా అనేది చాలా వాళ్ళు ఇచ్చిన నినాదాలను కానీ హామీలు కానీ అమలు చేయాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన నినాదాలు అమలు చేయాలంటే కనుక భారతదేశ ఉన్న బడ్జెట్ కూడా చాలదు. దాదాపు ఇవాళ 30 లక్షల కోట్లు మనం ట్యాక్స్ లోపల వసూలు చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ 30 లక్షల కోట్లు ఒక్క రాష్ట్రానికే ఇవ్వాలి. ఆ పరిస్థితి లేదు. 1, 2 420 లేదు. 2 ఎన్నికల కమిషన్ కనుక సుప్రీంకోర్టు ఆ మధ్యలో దీని మీద హామీలు, ఉచిత హామీలు, ఇవన్నీ ఇవ్వడం దాని మీద ఒక జడ్జిమెంట్ చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నికల కమిషన్ దీని మీద డిస్కస్ చేసి ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ది ఎలక్షన్ కమిషన్. మీరు ఏ పనులు అయితే చేయదలుచుకున్నారో ఆ పనులన్నీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసి అవి అమలు ఖచ్చితంగా మీ ఉన్న ఈ 5 సంవత్సరాలు అమలు జరుపుతామని ఒక రూల్ పెడితే కనుక ఖచ్చితంగా వీళ్ళు చేయగలిగేది ఏంటి అనేది తెలుస్తుంది మనకి. మీకు గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, ఎన్ని అక్కల్లా, బోనస్లు అక్కల్లా, మాకు స్కీములు అక్కల్లా, నెల నెల పెన్షన్లు అక్కల్లా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్, అవి 2 ఫ్రీగా ఇచ్చి తక్కువన్నీ తీసేసేయండి. అలా ఏం అక్కర్లా. ఎవడో పని చేయకుండా ఇంట్లో కూర్చొని జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం అందరూ డెవలప్ అవడానికి అవకాశం కల్పించాలి. ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఇవాళ చిన్న పిల్లవాడికి ఏదైనా రోగం వస్తే కనుక 2 లక్షలు, 3 లక్షలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తాం. ఆరోగ్యశ్రీ కింద మనం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నిజంగా ఆ 1000 కోట్లలో కనుక ఒక సగం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చుంటే కనుక ఇవాళ బ్రహ్మాండంగా హాస్పిటల్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ఫ్రీగా వైద్యం అందేది వీళ్ళకి. కానీ దానికి చేయకుండా వీళ్ళు ఒక ఇమ్మీడియట్ రిలీఫ్ అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి. అది ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఎఫిలియేటెడ్గా ఉంది. అలాగే మనకి ఎయిమ్స్ ఇచ్చారు. ఎయిమ్స్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తే కనీసం దానికి నీళ్ళు ఇచ్చే గవర్నమెంట్ చేయలే. చాలా దాన్ని దారుణంగా ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. అటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, ఇన్ ది వరల్డ్. అటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా దాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది, దాన్ని డిస్కరేజ్ చేయడం జరిగింది. కానీ ఇటువంటివన్నీ కూడా మరీ దారుణమైన విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసుకి 5 ఏళ్ళు దాటి ఒక 6 ఏళ్ళు ఇది అయిపోతుంది. ఇప్పటి వరకు కనీసం ఆయన ఆ కేసులో అన్నమాట అంటే మెయిన్ పర్సన్ ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాలేదు. ఇది ఏమిటి న్యాయ చరిత్రలో ఇలా కూడా జరుగుద్దా? 13 సంవత్సరాలు ఆయన మీద కేసులు పెడితే ఇవాళ వరకు ఛార్జ్షీట్ వేస్తే 2013లో ఇవాళ వరకు కూడా ఆయన కోర్టుకు అటెండ్ కాకుండా వాయిదాలు అడుగుతూ ఉన్నాడు ఒక సీసీ క్యాలెండర్ కేసులో. సో దాన్ని బట్టి మనం భారతదేశంలో అత్యంత కరప్షన్ చేసిన గవర్నమెంట్లో ఇది ఒకటి. ఎలిగేషన్స్ పెట్టారు. మీరు తప్ప ఒప్ప అనేది తీసి పక్కన పెట్టండి. ఆయన తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పండి, లేదా రైట్ చేశాడని చెప్పండి. ఏ పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఆ కేసు విచారణ రాట్లా. అసలు ఈ కోడికత్తి కేసులో బెయిల్ ఇవ్వకుండా దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అతను జైల్లో పెట్టి అన్యాయంగా పెట్టారు. తనకు శిక్ష పెడితే మ్యాక్సిమం పెడితే 307 అని పెట్టారు. పడితే ఆడ 324 కిందకు వస్తుంది మ్యాక్సిమం. కత్తితో ఇట్లా పొడిచాడు కాబట్టి చిన్న ఇంజూరీ జరిగింది. కాబట్టి ఏది ఆయన చెప్పిన స్టోరీ మొత్తం నమ్మినా దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు జరగలేదు, ఈయనే పొడిపించుకుని ఈయనే పెట్టుకున్నాడు అనేది ఒక ఆరోపణ. సరే అది అవ్వకపోయినా ఆరోపణ నిజాన్ని మనం నమ్మినా కూడా
అతను తీసుకెళ్ళి 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు జైల్లో పెట్టడం అనేది అన్యాయం, అక్రమం, అమానుషం. దానికి ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా ఈ కోర్టులు ఇవి కూడా చేసి చాలా అతనికి నష్టం చేస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక సార్లు నొక్కి ఒక్కాడించిన దుర్వినియోగం చేయొద్దు, ఎవరైనా అతను పడే శిక్ష కన్నా ఎక్కువసేపు అసలు బెయిల్ లేకపోయినా కూడా షూరిటీస్ లేకపోయినా కూడా బెయిల్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇతను పేదలకు రక్షణ కల్పిస్తాడు, లేదా ఇంకోళ్ళకి రక్షణ కల్పిస్తాడు, రాయబడింది. ఇటువంటి చెత్త కేసులన్నీ రాజకీయ సానుభూతి కోసం పెట్టుకునే కేసులు తప్పితే ఏమీ కాదు. అతను కోడికత్తి సీన్ అతనికి చాలా అన్యాయం జరిగింది. దీనిలో ఏ కేసుల్లో కోర్టులో జరిగే విషయాలు మీకు తెలిసినాయి కదా, జరపనివ్వరు. పైగా చీఫ్ మినిస్టర్ కేసులో అంటే ఎవరికాడు భయపడి తెస్తాడు. దాంతో ఇబ్బంది ఉంది. కానీ లేకపోతే మామూలుగా అయితే ఆ కేసులో ఊరినే రెండో రోజు బెయిల్ ఇచ్చే కేసు అది, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్ కనుక ఒకటి నిర్వహించాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. అలాంటి దానికన్నా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఆ యొక్క అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అవ్వట్లేదు. ఇది ఆయన మొట్టమొదటిసారి కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటిసారి కూడా అటెండ్ అవ్వలేదు, ఇప్పుడు కూడా అటెండ్ అవ్వట్లేదు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనకేమిటి ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేని పక్షంలో కూటమి ఎమ్మెల్యేలు. అంటే కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు, ఆ 3 పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఒక రకంగా అసెంబ్లీ సెషన్ అనేటువంటిది ఆ కూటమి యొక్క వాళ్ళ పార్టీ మీటింగ్ లాగా ఉంది. కానీ అది ఒక ప్రతిపక్షం దాన్ని నిలదీసేయటం కానీ దీన్ని క్వశ్చన్ చేయటం కానీ ఏమి లేదు. దాని బదులు ఈ అసెంబ్లీలో పెట్టుకునే పాటు మామూలుగా వాళ్ళకి రెగ్యులర్గా జరిగే పార్టీ మీటింగ్లో పెట్టుకొని ఏవో తీర్మానాలు చేస్తే ప్రజల సొమ్మన్న దుర్వినియోగం కాకుండా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ యూఆర్ రైట్ అండి. దానిలో ఏంటంటే ఒక అసెంబ్లీ సమావేశం జరపాలంటే కనుక రాష్ట్రంలో ఉన్నంత అధికారులంతా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. ఆ 10 రోజులు 15 రోజులకి వేరే పని చేయరు. వాళ్ళకి కావాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉంటుంది. 1 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 7 ఎమ్మెల్యేలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతమంది ఉండేవాళ్ళు? 7, 2, 3 ఉండేవాళ్ళు. మ్యాక్సిమం 10-15 మంది ఉండేవాళ్ళు. అయినా కూడా ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంటే ఉచ్చపోసేవాళ్ళు అధికార పార్టీ వాళ్ళు, మినిస్టర్లతో సహా దరదలాడుతూ ఉన్నాడు. ఏం ప్రశ్న వేస్తారు, ఏం ప్రశ్న సమాధానం చెప్పాలని అధికారులంతా అక్కడ కాపలా కూర్చునేవాళ్ళు. రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు అన్ని డిపార్ట్మెంట్ హెడ్లు అక్కడ ఉండేవాళ్ళు. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, గవర్నమెంట్ ప్రెస్ వాళ్ళు ఏమేమి ఎప్పుడెప్పుడు కావాలా, రాత్రి ఏం ప్రశ్న అడుగుతాడు, ఏం డాక్యుమెంట్ ఇవ్వాలనే అంత హడావుడు ఉండేది. ఇవాళ అసలు ఆ ప్రశ్న ఏం అడుగుతారో అసెంబ్లీ అనేది నామమాత్రం అయిపోయింది. ఏ చట్టం ఎందుకు చేస్తామో తెలియదు. వాళ్ళకి దానివల్ల జరిగే నష్టం కూడా తెలియదు. మీకు గుర్తుందో లేదో, ఒకే రోజు ఒక 130 చట్టాలు పాస్ చేసేస్తాం, బిల్లులు పాస్ చేసేస్తాం. దానిలో ఏముందో ఎమ్మెల్యేకి తెలియదు, సీఎంకి తెలియదు, ఎవరికి తెలియదు. ఊరిని అధికారులు తీసుకొచ్చి ప్రవేశపెడతాం, చేస్తాం. చేసి అనుభవం వచ్చి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ తూచి అంటున్నారు, దాని మీద రిట్లు, దాని మీద స్టేలుకి ఇవన్నీ వెళ్ళడానికి కారణం అదే. కాబట్టి దీనిలో అసలు ఇటు అసెంబ్లీ సమావేశాలు వృధా కాకుండా మీరు అన్నట్టు అసలు వాళ్ళు పెట్టే జీవోలు, వాళ్ళు చెప్పే సర్క్యులర్లు, ఏ కూటమి ప్రభుత్వం మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికార పార్టీ మీటింగ్ పెట్టుకుందో ఎట్లా ఉంటుందో అది పెట్టేసుకుని మమ అంటే అయిపోయాయి. దీనికి సమావేశాలు, దానికి అధికారులు, కోట్ల రూపాయల ఖర్చు, దానికి సెక్యూరిటీ ఇవన్నీ లేకుండా ఉంటుంది. 1, 2 ఎవరైతే 3 సార్లు కంటిన్యూస్గా మనం జనరల్గా సొసైటీ ఎలక్షన్లో కానీ ఇట్లా పార్టీ సమావేశాలు కానీ ఖచ్చితంగా 3 సమావేశాలకు రాకపోతే కనుక ఆయన ఆ పదవి నుంచి తొలగించడానికి దానిలో ప్రొవిజన్ పెట్టుకుంటాం. అట్లాగే అసెంబ్లీకి కనుక కంటిన్యూస్గా 3 సమావేశాలకు అటెండ్ కాకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళని తీసేసే అవకాశం. 2 వాళ్ళు కనుక సమావేశాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే, సమావేశాల్లో ప్రశ్నలు వేయకపోతే వాళ్ళని కంటిన్యూస్గా తొలగించే అవకాశం కూడా దీనిలో మనం చట్టాన్ని అమెండ్ చేసి పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఇటువంటి హోప్లెస్ ఫెలోస్ రాకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు అసెంబ్లీని ఎన్నుకుంటున్నాం, ఎందుకు చట్టాలని చేసుకుంటున్నాం? ఆ చట్టాలు మన మీదే రుత్తారు కదా మళ్ళీ రేపొద్దున. దానిలో ఉన్న ఇబ్బందులు, లోపాలు మన మీదే ఉంటాయి కదా. ఓ చట్టాన్ని అమలు జరిపిన తర్వాత దాని ప్రకారం శిక్ష చేసి తూచి ఇప్పుడు చేసామని చెప్పి మళ్ళీ అమెండ్ చేయాల్సి వస్తుంది 4 ఏళ్ళు. అదే డిస్కషన్ మనకు అసెంబ్లీలో జరిగితే కనుక చట్టాల్లో ఉన్న లోపాలన్నీ డిస్కస్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్క సభ్యుడు పాల్గొనాలా. కంటిన్యూస్గా 3 సమావేశాలు కనుక ప్రశ్న అయిపోతే ఆయన్ని తీసేసే ప్రొవిజన్ కనుక దానిలో పెట్టుకుంటే ప్రతి సభ్యుడు ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటాడు. దానిలో లోపాలు ఉన్నాయంటో తెలుస్తూ ఉంటాయి. లోపాలను నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఖచ్చితంగా 3 సమావేశాల్లో ఎమ్మెల్యే అటెండ్ కాకపోతే కనుక ఎమ్మెల్యేని తీసేసి కొత్త ఎమ్మెల్యేని ఎన్నిక చేసుకునే అవకాశం కల్పించాలి. చేసినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఇది ప్రజా సమస్యలు మన అంగన్వాడీలది కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లులది కావచ్చు,
ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడాను వీళ్ళు ప్రజలందరూ కూడా అనమాట ఎర్ర జెండా కమ్యూనిస్టుల వైపు చూస్తారు. అంటే వాళ్ళే వచ్చేసి నిలబడతారు, వాళ్ళే ఉద్యమిస్తారు, ఇంత చేస్తారు. అంగన్వాడీలు కానీ లేకపోతే ఏది కానీ కొన్ని 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు. అన్నిది అనమాట, అన్ని కమ్యూనిస్టులు ఇదంతా కూడా చేశారు. అది అంటే ఆ సమ్మె చేసినటువంటి కార్మికులకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళ వల్లే కొన్ని కోరికలు అన్నా కొన్ని డిమాండ్స్ అన్నా కూడా ప్రభుత్వం ఒప్పుకుంది, దిగొచ్చిందని తెలుసు. కానీ ఎలక్షన్ వస్తే ఈ కమ్యూనిస్టులకు ఓటేయరు. కారణం ఏంటి? కమ్యూనిస్టులకి ప్రజలతో ఉన్న మమైక్యం అవడంలో కొంత విఫలమయ్యారనడంలో వాస్తవం ఉంది. 2 వీళ్ళు గ్రూపులుగా చిన్న చిన్న జెండాలుగా పిలికిలు అవ్వడం వల్ల దాంతో కొంత నమ్మకం పోయింది వీళ్ళ మీద. ఇదివరకున్న కమ్యూనిస్టులు గెలిచినా ఓడినా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం నిలబడేవాళ్ళు. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ 10 పైసలు ఇడ్లీకి పెంచితే కనుక ప్లేట్లు ఎగరేసి ఓట్ల పాల్గొంటేదాకా నిలబడేవాళ్ళం కాదు. అంతే అసలు రేటు పెంచాలన్నా ఏం చేయాలన్నా ఒక రూల్ అమెండ్ చేయాలన్నా భయపడేవాళ్ళు. ఇవాళ ప్రజలు దానివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు ఎన్నుకోవడం ఒకటి, 2 అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత రాజకీయంగా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం, వాళ్ళని పోలీసు వ్యవస్థతో ఇచ్చేయడం, దానివల్ల అలా 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 నాశనం అయిపోయింది. ఈ నక్సలైట్ వ్యవస్థ రావడం, నక్సలైట్ల పేరుతో అందరినీ కమ్యూనిస్ట్ సహా అణిచేయడం, 2 మీసా నాసాగానే పెట్టడం, 75లో ఈ చట్టాలు ఎమర్జెన్సీ రావడం, ఆ తర్వాత ఈ ప్రాంతీయ రాజకీయ పార్టీలతోటి ఈ పార్టీలు కలవడం, దీనిలో ఉన్న కేడరు కొంతమంది నాయకులు అటు వెళ్ళిపోవడం, అట్టా విభజన జరిగి మొత్తానికి పార్టీ సర్వనాశనం అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా నాశనం అయిపోయినాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో అన్ని వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవాళ చీలికలు పీలికలు ఇప్పుడు వీళ్ళు కలిసి చేసిన ఏమి చేసే పరిస్థితి ఏం కనపట్ల. పార్టీలో సిన్సియర్గా ఒక నినాదం తీసుకుని ముందుకెళ్ళగలిగే దమ్ము ధైర్యం వీళ్ళకి కనపట్ల. వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీనో ఇంకో పార్టీతో కలిసి ఉంటున్నాం తప్పితే మేము సొంతంగా నిలబడతాం, మీ సమస్యలకు మేము పరిష్కరిస్తాం అనే దమ్ము ధైర్యం ఈ రాజకీయ నాయకులు లేదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి ఈరోజు. అది ఉంటే కనుక డెఫినెట్గా వస్తుంది. ఉదాహరణకి ఆప్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఢిల్లీలో. వాళ్ళు మేము చేస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం, మేము పని చేస్తాం అని చెప్పి ప్రజల ముందుకు వచ్చాడు. ఆయనకేం రాజకీయ చరిత్ర లేదు, పార్టీ ఆఫీసులు లేవు, ఎక్స్పీరియన్స్ లేదు, రాజకీయ చైతన్యం కలిగిన ఫ్యామిలీ కాదు, పొలిటికల్ ట్రైనింగ్ లేదు. అటువంటి వ్యక్తి ఇవాళ అధికారంలో 2 సార్లు గెలిపించడం జరిగింది. 80 సీట్లకి 70 సీట్లు 77% సీట్లు గెలిపించారంటే బీజేపీని కాంగ్రెస్ని కాదని ఢిల్లీలో గెలిపించారు, చండీగఢ్లో గెలిపించారు. అట్లా మనం తీసుకెళ్ళగలిగి ప్రజలను నమ్మించగలిగే ధోరణి మీకుంటే కనుక డెఫినెట్గా కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లేస్తారు. కమ్యూనిస్టుల మీద ప్రజలు ఆశగా కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ సరైన భావన ఆ నమ్మకం ప్రజల్లో కల్పించడంలో ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా చేస్తే కనుక డెఫినెట్గా ఉపయోగపడుతుంది, చేయొచ్చు. చెప్పారు అంటే రంగా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు ఆపింది నెహ్రూనే. ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రను టర్న్ చేసినటువంటి నాయకుడు ఆయన.